కుండ చికెన్ వండుదామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ కుండ చికెన్కి ఏమేమి తీసుకోవాలో, ఎలా వండాలో, ఏటో అన్నీ మీకు వివరంగా చెప్పి వివరంగా చూపిస్తాను రండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురూజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, వివాహం, సంతానం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును. గురూజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం సెల్ 9745855696. ఈ రోజు నుంచి నేను వండి ప్రతి వంట కూడా మీరు వండుకుని తినేలాగా అన్నీ వివరం చెప్తాను. వీడియో మాత్రం వదలకుండా చూడండి. ఇప్పుడు నేను వండేది కుండ చికెన్ కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? కుండ. ఇదిగో చూడండి, ఈ కుండ కావాలన్నమాట మన కుండ చికెన్ వండుకోవడానికి. ఈ కుండ చికెన్ అని మా వాడు వారం రోజులు నా బుర్ర తినేస్తున్నాడు. మీకు అందరికి కూడా నేను చూపిస్తున్నాను ఆ కుండ చికెన్ ఎలా వండుకోవాలో, ఏమేమి తీసుకోవాలో వివరంగా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. కుండ చికెన్ వండాలంటే కొత్త కుండే కావాలి. కొత్త కుండ ఎందుకు పెట్టమన్నానంటే బాగా ఆలకించండి. కొత్త కుండ మన మట్టి వాసన పట్టి మన మాంసానికి రుచిగా ఉంటుంది అన్నమాట. అందుకు కొత్త కుండ పెట్టాలంటున్నాను. కుండ అయితే రెడీగా పెట్టేశాను, కడిగేసి మన కొత్త కుండ తెచ్చాడు, రెడీగా పెట్టేశాను. అయితే మనకు కేజీ చికెన్ తెచ్చాడు. కేజీ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా శుభ్రంగా చూడండి పొడి ఆడుతుంది, కడిగేసి ఇక్కడ పెట్టాను అనమాట. మన దుమ్ములు మెత్తనవి అని పర్లేదు, తొక్క తీసేసుకుని మాత్రం దుమ్ములు మెత్తని అని తెచ్చేసుకోండి. చికెన్ కడిగి ఇక్కడ పెట్టాను కదా. ఫస్ట్ గుంట ఏం వేయాలి? మనం పచ్చన పసుపు వేసుకోవాలి. ఇదిగో చూడండి, పసుపు తీసుకున్నా అంటే రెడీగా తీసుకున్నాను. ఎంత తెస్తాను తర్వాత చెప్తాను. దీంట్లో తీసుకుని ఏముందంటే పసుపు పక్కన పెట్టుకున్నాను. పసుపు చికెన్ మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అంటే అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, లొంగమొగ్గలు అలిక్కే చేసాను అనమాట. అలాగే ఉప్పు, మన సరిపడినంత కారం, ఇందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా రేకల కింద మాత్రం కోసుకోండి. కడిగి ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక అర చెంచా పసుపు మాత్రం వేసుకోండి. అలాగే చికెన్ మసాలా పొడి అనమాట ఒక అర చెంచా వేసుకోండి. ధనియాలు, జీలకర్ర పొడి ఒక అర చెంచా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 చెంచాలు, సరిపడినంత ఉప్పు, మనం సరిపడినంతని కారం. అంటే మనం తినడాన్ని బట్టి చికెన్ కూర కదా ఎక్కువ పడుతుంది. నేనైతే 2 చెంచాలు ఫుల్గా అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా మాత్రం రేకలు కోసుకోండి పలసగానే. అలాగే కరివేపాకు, ఒక 4 రబ్బలు కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర, అంతే. ఉన్న కొత్తిమీర ఉండొచ్చాను. అది ఎక్కడ ఎందుకు వేస్తానో, ఎలాగ వేస్తానో, ఎప్పుడు వేస్తానో మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం కొత్తిమీర అయితే ఉంచాను. ఇవన్నీ మనం వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగో చూసారా, ముక్కలకు బాగా పట్టిలా కలుపుకోవాలి. ఇప్పుడే మీరు అన్నీ కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత లోపలది మనం ఏదన్నా కొంచెం ఉంటే చేతికి ఉంటుంది కదా, ఇలా చూసి ఇలా మండమే పెట్టుకుని ఉప్పు కారం మసాలాలు సరిపోయలేదో ఇలా చూసుకోవచ్చు అనమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. మీరు తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకుని మాత్రం వేసుకోండి. ఏంటి తర్వాత ఉడికేటప్పుడు వేసుకోవడానికి అవ్వదు ఈ కుండ చికెన్ అన్నది. అందుకని ముందుగా చెప్తున్నాను అనమాట. నేనైతే ఉప్పు వేసాను, ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఈ కుండ చికెన్ అన్నదమ్మా ఆడవాళ్ళు అవసరం లేదు, మగవాళ్ళు కూడా సులువుగా వండేసుకోవచ్చు అనమాట. ఏముంది, ఏమైనా వేపాలా చెయ్యాలా, ఇవన్నీ మాంసం తెచ్చేసుకుని కడిగేసుకుని ఇవన్నీ వేసేసుకుని కుండ చికెన్ మగవాళ్ళు వండేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అన్నీ రెడీగా కలిపేసాను. ఇప్పుడు మరి కుండలో వేస్తున్నాను చూడండి. చెయ్యడ్డు వస్తుందా? ఇదంతా ఊర్చేసుకుని ఇలా వేసేసుకోండి.
అయితే ఈ కుండ చికెన్కి నూనె అవసరం లేదమ్మా, నూనె అసలు అక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఎలా కలిపాను చూసారు కదా, కలిపి ఎలా కుండలో వేసానో మూత కూడా పెట్టేస్తాను చేయి కడుక్కుని వచ్చి. అన్నీ కలిపేసి మన కుండలో పెట్టాను కదా, మట్టి కుండలోని, కొత్త కుండ అనమాట. ఇప్పుడు పొయ్యి అంటున్నాను. విఘ్నేశ్వర, పొయ్యిలో పెట్టి మనం పెట్టిన తర్వాత ముక్కలు ఇలా 4 వైపులు సర్దుకోవాలి గరిటెతోటి. చూసారా ముక్కలు ఎలా సర్దుతున్నాను? ఇలా సర్దుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మంట పుల్లులో పెట్టుకోకూడదు, చిన్న మంట మీద పెట్టుకోవాలి. అంటే మన మరి గ్యాస్ కదా, పొయ్యి కాదు కదా మరి, అంతే కాబట్టి చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. నీళ్లు పోయలేదు, అన్నీ కలిపి పెట్టేసానని చూస్తున్నారు కదా మీరు. ఎప్పుడు వేయాలో, ఎన్ని నీళ్లు పోసుకోవాలో చెప్తాను, అన్నీ మీకు చూపిస్తాను, చెప్తాను అనమాట. మీరు వీడియో వదలకుండా చూస్తేనే ఈ కుండ చికెన్ ఎలా వండుకోవాలో మీకు అర్థం అవుద్ది అనమాట. మనం ఇవన్నీ కలిపి పెట్టి 15 నిమిషాలు అయిందనమాట. 15 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు మూత తీసి మనం ఏం చేస్తానో చూడండి. మూత అయితే తీసాను. కొద్దిగా అయితే నీరు వచ్చింది, ఇదిగో చూడండి. వంపు చూపిస్తానండి, వంపు చూపించగానే కాపాడదాం. ఇప్పుడు ఇలా కుదుపుకోవాలి మనం. అడుగు ముక్కలన్నీ పైకి వస్తాయి అన్నమాట. అదిగో చూడండి, ఈ పాలు చూపించు దగ్గరికి తీసుకొచ్చి. ఇలాగ మనం కుదుపుకోవడం వల్ల అదిగో నీరు సెమ్మ ఉంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎన్నో కాదు, చిన్ని గ్లాసుతో గ్లాసుడు. అదిగో చూసారా. ఇప్పుడు కూడా మనం పోసుకుని మళ్ళీ కుదుపుకోవాలన్నమాట. ఇలా కుదుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోండి. ఏంటి అమ్మా, మనం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వచ్చాయి కదా. ఎందుకు వచ్చాయంటే మన ఈ చికెన్కి మన కుండ వాసన, మరి కొత్త కుండ కదా, ఈ మట్టి వాసన అంతా కూడా మన చికెన్కు పట్టి చక్కగా కమ్మ వాసన వస్తుందన్నమాట. అందుకని అలా ఉడికేటప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత ఇన్ని నీళ్లు పోసుకోవాలి. ఇన్ని నీళ్లు పోసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుదుపుకొని. అందుకే చూడండి, మంట ఫుల్లో కాకుండా సిమ్లో కాకుండా మధ్యలో పెట్టాను అనమాట. అదిగో మంట మీకు కనిపిస్తుందా? సరే, నీళ్ళు పోసాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి ఎంత బాగా టైం పడుతుందో చెప్తాను మీకు దింపేటప్పుడు. ఇందాక మనం కుదిపి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ పావుగంట అయిందనమాట. నేను ఈ పావుగంట అవ్వకుండా కూడా నేను 2-3 చుట్లు కుదిపాను. అలా కిందకే మీదకనే. ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను. అలాగే ముక్క కూడా ఉడికిందో లేదో అని కూడా చూపించాలి కదా మరి మీకు. కిందకే మీదకి కుదిపి మన కుండ చికెన్ ఎలా ఉందో ఏటో. కుండ చికెన్ అయితే అమ్మ చాలా బాగా ఉడికేసింది. ముక్క కూడా మీకు మరి చూపించాలి కదా ఉడికిందో లేదో. మూత పెడతాను కొంచెం, ఒక్క నిమిషం. ఈ పారి మనం ముక్క ఉడికిందో లేదో మరి. అబ్బా భలే ఉడికిపోయిందమ్మ మొక్క అయితేని. ఇంకా చూసారా, చేతిలో నొక్కగానే ముక్క ఉడికిపోయిందనమాట. మన కుండ చికెన్ అయితే కుండకు అంటుకుని ఆ రుసే వేరు. కుండ చికెన్ అన్నది అబ్బాయి ఏమి రుచిగా ఉంది కుండ చికెన్ ముక్క. అబ్బబ్బబ్బా, మా ఓడు రావాలి మీకు చెప్తాడు కుండ చికెన్ ఏ రకంగా ఉందో. అబ్బా చాలా రుచిగా ఉంది. సరే అమ్మ, మరి మన కుండ చికెన్ అయితే ఉడికిపోయింది కాబట్టి స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇదిగో చూడండి, స్టవ్ కట్టేసి మూత తీసి పక్కన పెట్టి దీని మీద పెడుతున్నాను. అబ్బా ఏమి వాసన వస్తుంది. ఇది దీని మీద పెడుతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఈ కుండ చికెన్ని కొంచెం చాలా వాసన వచ్చేస్తుంది. ముక్క కూడా అడుగున చక్కగా అంటుకుందన్నమాట. అదిగో భలేగా అంటుకుంది. ఇప్పుడు గరిటెతో తీయాలి. ముక్కలన్నీ కూడా పొడిలాడుతా చక్కగా అయిపోయిందనమాట. ముక్కలన్నీ నీరు ఇనికిపోయి పొడిలాడుతా చాలా కమ్మగా వాసన వచ్చేస్తుంది. ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఏమి రుచిగా వాసన వచ్చేస్తుంది. కుండ చికెన్ అంటున్నాడు మా ఓడేటో అనుకున్నాను నేను. ఇదనమాట కుండ చికెన్ రెడీ అయితే అయిపోయింది. మా కుండ చికెను ఎంత ఉందంటే అంత చెప్పలేకపోతున్నానమ్మా.
అంత రుచిగా ఉంది, అంత రుచిగా ఉందన్నమాట. మన బొంగులో చికెన్ మించేసింది మన కుండ చికెన్. మీరు కూడా ఎలా వండుకుని తిని చూసి ఎలా ఉన్నది కామెంట్లో మాత్రం పెట్టండి అమ్మా. ఇలా కూడా మరి ట్రై చేయాలి కదా, ఇలా కూడా వండుకొని చూడండి. మన ఇలా కుండ చికెన్ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి టక్కని. బాయ్ బాయ్.